జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ దత్త శరణం మమ. అలర్కుడికి దత్తుడు ఉపదేశించిన యోగ మార్గం దర్శనం. దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా, నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను, నిజం చెప్పు. నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది? నీవు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? నువ్వు అంటే ఈ అవయవాల, వీటి సంపుటి అయిన దేహమా, లేక అందులో దాగి ఉన్న ఆత్మయ? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు. దుఃఖం ఎవరిదో, దుఃఖ కారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిసాక దాన్ని తొలగించడం ఏపాటి చిటికలో పని అన్నారు. అలర్క మహారాజు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నేనెవరిని? నేను అంటే ఈ అవయవాల, ఈ దేహమా? ఇవి రెండూ జడ పదార్థాలు కదా. అవి నేను అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. అంటే నేను అంటే శరీరం కాదు, అది పంచభూత నిర్మితము. కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒకటి కాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఖాలు రెండూ కలుగుతున్నాయి. దీనికి సంభవించే సుఖదుఖాలకు ఈ దేహానికి అతీతుడనైన నాకు సంబంధం ఏమిటి? నేను నవ్వడమేమిటి? నేను ఏడవడమేమిటి? నేను నిరంజనుణ్ణి, నేను నిస్సంగుణ్ణి, నేను నిత్యుణ్ణి, నేను నిర్మలుణ్ణి. ఎక్కువలు తక్కువలు, పడడాలు లేవడాలు, సుఖాలు దుఃఖాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి, సుఖమేమిటి? ఏదీ లేదు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, అహంకారము అనే ఈ 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరం ఒకటి ఉన్నది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగలుగుతున్న నాకు సుఖమేమిటి, దుఃఖమేమిటి? అంతా వట్టి భ్రాంతిగాక. సుఖదుఖాలకు ఉనికి పట్టు మన మనస్సు కనుక అవి దానివే తప్ప నావి కావు. నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. నేను మనస్సును కాదు కదా, బుద్ధిని కాను, అహంకారమును కాను, స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుడిని, వీటికన్నా విలక్షణుణ్ణి. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిర్ అవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధమూ లేకుండా ఉన్న చతురంగ బలాలు, కోశాగారాలు, అంతఃపురాలు, సింహాసనాలు ఇవి నేను ఎలా అవుతాయి? నావి ఎలా అవుతాయి? వాటికి నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏమీ లేవు. రాజ్యం లేదు, సైన్యం లేదు, కోశం లేదు, శత్రువు లేడు, మిత్రువు లేడు. ఉన్నదొక్కటే ఆత్మ. ఒక్కటే ఆకాశం అనేక పాత్రల్లో విభిన్నంగా విభిన్న రూపాలతో కనిపిస్తున్నట్లుగా ఒకే ఆత్మ ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనపడుతున్నది. ఉపాధి అంటే శరీరము. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ. సుబాహువులో, కాశీపతిలో, ఈ అలర్కుడిలో ఉన్న నేను అనబడే పదార్థం ఒక్కటే, అది ఆత్మ. మరి మేం ముగ్గురం విభిన్నులం అనగా వేరువేరుగా ఎలా అవుతాం? ఉపాధులు మాత్రం వేరు. ఆ ఉపాధి నేను కాదు. నేనైనది ముగ్గురిలోనూ ఒకటే. అందుచేత మాకు శత్రుత్వం ఏమిటి, మిత్రుత్వం ఏమిటి? అంతా ఒక్కటే ఆత్మ, అదే పరమాత్మ. అలర్కుడికి జ్ఞానోదయమయ్యింది. చిటికలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయుల వారికి మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సవినయంగా విన్నవించాడు. దత్తదేవా, సమదృష్టితో ఆలోచించాను. తెలిసిపోయింది, నాకు దుఃఖమన్నదే లేదు. అజ్ఞానం వల్ల ఇంతకాలము దుఃఖార్ణవంలో త్రెళ్ళుతున్నాను. ఇప్పుడు తేలికపడ్డాను. దుఃఖ కారణం తెలిసిపోయింది. మమకారం ఒక్కటే దుఃఖహేతువు, ఏకైక హేతువు. ఏ ఏ వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదల్లా చివరికి దుఃఖాన్నే మిగిలిస్తుంది. ఒక పిల్లి తన పెంపుడు కోడిని చంపేస్తే మనకు దుఃఖం వస్తుంది. అదే పిల్లి ఏ ఎలకనో ఏ పిచ్చికనో భక్షిస్తే మనకేమీ అనిపించదు. దానికి కారణం కోడిని పెంచి పెద్ద చేసి దాని మీద మమకారాన్ని పెంచుకోవడం. ఎలుక మీద, పిచ్చుక మీద అలా మమకారాన్ని పెంచుకోకపోవడం. నేను ప్రకృతి కంటే పరుణ్ణి కనుక నేను సుఖినీ కాదు, దుఃఖినీ కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకు సుఖదుఖాలు కలుగుతున్నాయి.
వాటికి అతీతుడనైన నాకు అవి రెండూ లేవు. ఈ మాటలకు దత్తాత్రేయ స్వామి చాలా సంతోషించారు. అలర్క భూపతి, నీవన్నది ముమ్మాటికి సత్యం. మమ అనేది దుఃఖానికి మూలం, న మమ అనేది పరమ సుఖానికి హేతువు. మమ అంటే నేను, నాది అని అర్థం. నేను వేసిన చిన్న ప్రశ్నతోనే నీకింతటి జ్ఞానం ఉదయించింది. క్షణంలో మమకారాన్ని దూదిపింజలా ఎగరగొట్టగలిగావు. ఇంకా నీకు నేను ఉపదేశించవలసినది ఏమున్నది? నీ దుఃఖాన్ని నీవే తొలగించుకున్నావు. మహారాజా, మానవుల మనస్సుల్లో ఒక మహా తరువు ఉన్నది. తరువు అంటే వృక్షం. దానికి అహం అనేది బీజం, మమ అనేది కాండం, ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర అనేవి శాఖోపశాఖలు, భార్యాపుత్రాదులు చిగుళ్ళు, ధనధాన్యాలు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ ఎల్లవేళలా ఎదిగే వృక్షమిది. పాపపుణ్యాలు దీని పువ్వులు, విచికిత్సలు తుమ్మెదలు, సుఖదుఖాలు దీని ఫలాలు. మోక్ష మార్గానికి అడ్డంగా ఎదిగే మహావృక్షమిది. మూఢులు దీని నీడకు చేరతారు, దీన్ని పెంచి పోషిస్తారు. దత్తాత్రేయ స్వామి ఇంకా ఇలా చెప్తున్నారు. సంసార మహాయాత్రలో అలసిపోయి భ్రాంత చిత్తులై దీని నీడకు చేరిన వారికి ఆత్యంతిక సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు? సత్సంగమనే రాయి మీద బాగా పదును పెట్టిన జ్ఞాన ఖడ్గంతో ఈ మమతా మహాతరువుని నరికి వేయగలిగిన వారికి ఆత్మ మార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతము, నీరజస్కము, నిష్కంటకము అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు పునరావృత్తి వర్జితమైన నివృత్తిని, పరాప్రజ్ఞను అందుకుంటారు. పంచభూతాలతో, పంచేంద్రియాలతో నిర్మితమైన ఈ స్థూల శరీరం నీవు కావు, నేనూ కాను. పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మ శరీరం కూడా నువ్వు కావు, నేనూ కాను. రాజా, గుణాత్మకము, సంఘాత రూపము అయిన ఈ దేహంతో ప్రధానుణ్ణి దర్శించగలుగుతున్నావా? మేడిపండు, మశకము అంటే దోమ, నీరు, చేప, నిశీకము, మంజుగడ్డి అంటే దర్భ, వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం. వీటి లోతును తెలుసుకున్నావు, సంతోషం. అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది, కానీ మళ్ళీ అవే విషయాలు, రాజ్యము, రాజభోగాలు, ఆక్రమణలు, యుద్ధాలు, భోగభాగ్యాలు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగి మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలనుకున్నాడు అలర్కుడు. దాని గురించి దత్తాత్రేయుల వారిని ప్రశ్నించాడు. దత్తదేవా, నీ దయవల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. ప్రకృతి పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కానీ ఈ స్థితిని స్థిరంగా ఉండేటట్లు చేయవలసింది. ఈ స్థితి స్థిరంగా ఉండేటట్లు నాకు అనిపించడం లేదు. కనుక ఈ స్థితిని స్థిరంగా ఉండే ఉపాయమేదో తెలపండి. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహిత స్థితిని స్థిరపరచుకునే ఉపాయం చెప్పవలసింది. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడం ఎలాగో ఉపదేశించు. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం పొందే మార్గం చూపించు. నీవు తప్ప నాకు శరణ్యులు లేరు, అనుగ్రహించు తండ్రి అన్న అలర్కుడి ప్రార్థనను శ్రీదత్తుడు మన్నించాడు. అతడిలో భక్తిని, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగ విద్యను ఇలా ఉపదేశించాడు. అలర్కనృపాల, నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను ఉపదేశిస్తున్నాను. శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి పురుషులు వేరు వేరు అని తెలుసుకున్నావు కదా. పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మ పదార్థంతో కలవడమే ముక్తి అంటే. ఈ శరీరం తుచ్చము, నశ్వరము అయినా ఇది పూర్తిగా తిరస్కరింపదగినది, త్యజింపదగినది కాదు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ధర్మ సాధనకు, కర్మ సాధనకు మూలమిదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. అవివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంగం, సంగం వల్ల దుఃఖం కలుగుతూ ఉంటాయి. కనుక సంగాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగ సిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళితే, సంగం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది.
వైరాగ్యం ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలోనూ దోషాలు కనిపిస్తాయి. దోషాలు కనిపించినప్పుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలుగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు, తిన్నదే భోజనము, దేని మీద మమకారం ఉండదు, అభిలాష ఉండదు, కోరికలు ఉండవు. ఈ కొంచెం వైరాగ్యాన్నే జ్ఞానం అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణార్థంలో ఒకటే. ఈ విరాగి ప్రారబ్ధాలను అనుభవిస్తూ నిష్కామ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తి పొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ ఉండదు. సకామంగా కర్మలను ఆచరిస్తే వాటి వల్ల కలిగే పాపాలు, పుణ్యాలు అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. కనుక ఈ కర్మబంధాలు జన్మ పరంపరలను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణం ఒక్కటే దీనికి తరుణోపాయం. అనగా కోరిక లేకుండా పుణ్యకర్మలను ఆచరించడం. అప్పుడు కర్మబంధాలు ఉండవు, జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞాన మార్గం. ఇక యోగ మార్గం చెబుతాను విను. యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సును, ఇంద్రియాలను జయించాలి. ఇది అంత తేలికైన విషయం కాదు. దృఢ నిశ్చయం, తీవ్ర ప్రయత్నం, నిరంతర సాధన ఉంటే ఇంద్రియాలను జయించవచ్చు. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనివల్ల శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది ధారణ. దీనివల్ల మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దీని తర్వాత ప్రత్యాహారం. దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది, అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారం లాంటి లోహాలను కొలిమిలో కాలిస్తే వాటి దోషాలు పోయి శుద్ధి అయినట్లుగా ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు, మధ్యమం, ఉత్తమం అని 3 విధాలు. ఇక్కడ కాలప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవడానికి పట్టే కాలాన్ని ఒక మాత్ర అంటారు. 12 మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దాన్ని లఘు ప్రాణాయామము అంటారు. దీనివల్ల స్వేద దోషం నశిస్తుంది. 24 మాత్రల కాలం చేస్తే దానిని మధ్యమ ప్రాణాయామం అంటారు. దీనివల్ల వణుకు రోగం తగ్గుతుంది. 36 మాత్రల కాలం ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమం అంటారు. దీనితో విషాద దోషం పోతుంది. ప్రాణవాయువును ఇంతింతసేపు నిరోధించడం సాధ్యమా అని ఆశ్చర్యపోవద్దు. మహామహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతున్నాయి, చెప్పినట్టు వింటున్నాయి. అలాగే సాధన వల్ల ప్రాణవాయువు మహాయోగికి చెప్పు చేతల్లో ఉంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి ఉంటాం. ఆ పైన ఆ ఏనుగు మనకు లొంగి వస్తుంది. మానవునికి మచ్చిక అయిన సింహ, శార్దూలాలు మానవుల్ని చంపడం మానేస్తాయి. అవును కదా? అలాగే ఈ స్వాధీనమైన ప్రాణాయామం స్వదేహాన్ని హింసించదు, పోషిస్తుంది. కిల్బిషాలను అనగా మలినాలను మాత్రం శోషింపజేస్తుంది. ప్రాణాయామానికి 4 దశలున్నాయి. అవి ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్తు, ప్రసాదం అని. మొదటి దశలో ఉన్న మనిషికి మనస్సు కషాయపక్వంగా ఉంటుంది. ఇష్టాయిష్టాలు, పాప పుణ్యాలు మనస్సు నుండి తొలగిపోతాయి. రెండవ దశలో ప్రాప్తి దశ. ఈ దశలో ఉన్న ప్రాణాయామ సాధకుడు ఐహిక, ఆముష్మిక వాంఛలనన్నీ పొందుతాడు. ఇక మూడవ దశ అయిన సంవిత్తు చేరుకున్న సాధకునికి దివ్య దృష్టి లభిస్తుంది. దూరంగా ఉన్న వాటిని, కంటికి కనిపించకుండా ఉన్న వాటిని, భూత భవిష్యత్తులను దర్శించగలుగుతాడు. సూర్యచంద్రాదులతో సమానమైన జ్ఞాన ప్రభావాన్ని పొందుతాడు. ఇక 4వదైన ప్రసాద దశకు చేరుకున్న ప్రాణాయామ సాధకుడి మనస్సు, పంచధాతువులు, పంచేంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్నీ ఎంతో ప్రసన్నమవుతాయి. అప్పుడతడు బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానందాన్నే పొందుతాడు. ప్రాణాయామాన్ని అభ్యసించి క్రమక్రమంగా 4వ దశకు చేరుకోవడం యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే. ఆ పైన చేయవలసిన యోగాభ్యాసం గురించి చెబుతాను, తెలుసుకో. ఆసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం, స్వస్తికాసనం ఈ 3 యోగ సాధనకు అనువైనవి. వీటిలో తనకిష్టమైన ఏదో ఒక ఆసనం వేసి కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా నిలబెట్టాలి. శిరస్సును సమస్థాయిలో ఉంచాలి.
నోరు తెరవకూడదు, దంతాలు పరస్పరం తాకకూడదు, చూపుల్ని నాసికాగ్రం మీద నిలపాలి, హృదయంలో ఓంకారాన్ని జపించాలి. తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో అణచివేయాలి. అందువల్ల నిర్మల అంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి నుండి కంఠం వరకు వాయువును పూరించాలి. మనఃప్రాణేంద్రియాలను ఆయా విషయాల నుండి లోపలికి ఉపసంహరించాలి. తాబేలు తన శిరకర చరణాలను తన డొప్పలోనికి ముడుచుకున్నట్లుగా వీటిని ఉపసంహరించాలి. బాహ్యాభ్యంతరాలను పూర్తిగా మరచిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూసుకోవాలి. కామాలను ప్రత్యహరించడం కాబట్టి దీనిని ప్రత్యాహారం అంటారు. అంటే కోరికలను తొలగించుకోవడం అని అర్థం. ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచములని 3 ఉపాంగాలున్నాయి. ఇలాంటి 12 ప్రాణాయామాలకి ఒక ధారణ అని పేరు. 2 ధారణలు, ఒక యోగం. ఈ యోగం వల్ల మానసిక కిల్బిషాలన్నింటినీ అనగా కల్మషాలన్నింటినీ తొలగించుకోవచ్చు. స్థిర చిత్తం ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని రుచి చూసిన యోగి ప్రకృతిని, దానికన్నా వేరైన ఆత్మను తేలికగా గుర్తిస్తాడు. వీరు మితాహారులై నిరంతర అభ్యాసంతో క్రమక్రమంగా ఉన్నతోన్నత స్థితులని పొందగలుగుతాడు. ప్రాణవాయువుని నియమించడం ప్రాణాయామమైతే ఇంద్రియాలను ఉపసంహరించడం ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరచడం ధారణ అంటారు. ఈ ధారణ సమయంలో మనస్సును నాభి, హృదయం, ఉరస్సు, కంఠం, ముఖం, నాసికాగ్రం, నేత్రాలు, భ్రూమధ్య భాగం, మూర్ధం, బ్రహ్మరంధ్రం ఈ భాగాలలో క్రమక్రమంగా నిలుపుకుంటూ వెళ్ళాలి. ఈ 10వ స్థానంలో నిలవడాన్నే ఆత్మైక్యము అంటారు. ప్రాణవాయువును పూరకం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మదిగా పీల్చాలి. యంత్రనాళాల నుండి దాహార్తుడు నెమ్మదిగా జలాన్ని పీల్చినట్టు వాయువును పూరించాలి. అలాగే రేచకం కూడా, లేదంటే వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది. గురుముఖత చేయవలసి ఉంటుంది. ఆకలి, అలసట, మనోవ్యాకులత ఇవి ఉన్నప్పుడు ప్రాణాయామం కానీ యోగాభ్యాసం కానీ చేయరాదు. అలాగే అతివేడి ఉన్న సమయంలో, అతి చల్లగా ఉన్న సమయంలో, అతిగా వాయువు వీచే వేళ అభ్యసించరాదు. ధ్వని కాలుష్యం, చెమ్మనేల, భీకర ప్రదేశం, ఎండుటాకులు ఉన్న చోట, రచ్చపట్టులు, నదీ కూపాలు ఉన్న చోట్ల, 4 కాళ్ల క్రూర జంతువులు ఉండే చోట, పాములు, మిగతా విషజీవులు సంచరించే ప్రాంతాలలో యోగానికి పనికిరాని ప్రదేశాలు అన్నీ అనుకూలంగా చూసుకుని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం చేయాలి. మలమూత్రాలు కానప్పుడు, భుక్తాయాసంతో ఉన్నప్పుడు ఇవి అస్సలు చేయరాదు. ఈ విధి నిషేధాలు పాటింపకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే బధిరత్వం, జడత్వం, అంధత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. అనగా చెవిటితనం, జడత్వం, గుడ్డితనం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రమాదవశాత్తు వస్తే యోగంతోనే చికిత్స చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే జావను గోరువెచ్చగా తాగి యోగానికి కూర్చోవడం మంచిది. ఇలా కూర్చుని రోగశాంతికి మనస్సులో ప్రత్యేక ధారణలు చేయాలి. వేడి తగ్గాలంటే శీతాన్ని, శీతం తగ్గాలంటే వేడిని, కఫం తగ్గాలంటే మహాశైలాన్ని, అతిదాహం ఉపశమించాలంటే నాలుక మీద ఆమ్ర ఫలాన్ని, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వర సూక్తులను ధారణ చేయాలి. మతిమరపు తగ్గాలంటే శిరస్సుపై చేయవలసిన ప్రత్యేక ధారణలున్నాయి. ఇవి కాక ప్రకృతి శక్తుల వల్ల అనారోగ్యం కలిగితే వాటిని తొలగించుకోవడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చేయాలి. ధర్మార్థకామ మోక్షాలకి శరీరమే ప్రధాన సాధనం గనక యోగి తన శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని విచిత్రమైన యోగ సిద్ధులు కలుగుతాయి. వీటిని పరులకు చెప్పరాదు, గర్వంగా ప్రదర్శించరాదు. అలా చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. కాబట్టి రహస్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం, మృదు స్వభావం, శరీరకాంతి సౌరభాలు, ప్రసన్నత, కంఠస్వర సౌమ్యత, మూత్రపురీషాల అల్పత్వం ఇవి యోగ సిద్ధికి తొలి చిన్నెలు. ప్రజలకు తన యందు అనురాగం కలగడం, తన గుణగణాలను పరోక్షంగా కొనియాడడం, మిగతా ప్రాణికోటి తనను చూసి భయపడకపోవడం, అలాగే వాటిని చూసి తాను బెదరకపోవడం, అత్యుష్ణ, అతి శీతల బాధలు తనకు లేకపోవడం ఇత్యాదులు యోగ సిద్ధికి లక్షణాలు. యోగ సిద్ధులు కలుగుతున్న వేళ యోగికి కామ్య కర్మల మీద మనస్సు తగ్గిపోతుంది. రసాయన రస క్రియాదులపైకి, దేవత్వ అమరేషత్వ ప్రకటనల మీదికి, జల అగ్ని ప్రదేశాల వైపుకి చిత్తం
పరుగులు తీస్తుంది. దీన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి, లేకపోతే యోగం చెడిపోతుంది. మనస్సును బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చేయడం ద్వారా దాని చాంచల్యాలను అదుపు చేయవచ్చు. అలా వీటిని జయించి యోగాభ్యాసం కొనసాగిస్తుంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వీటినే ఉపసర్గలు అంటారు. యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. ఇవి 5 ఉన్నాయి: ప్రాతిభం, శ్రావణం, దైవం, భ్రమం, ఆవర్తం. ఈ పంచవిధోపసర్గలు సత్వరజస్తమో గుణాల నుంచి ఆవిర్భవించి యోగానికి విఘ్నం కలిగిస్తాయి. పంచవేదాలలోనూ పురాణ ఇతిహాసాది శాస్త్రాలలోనూ ఉన్న విషయాలు సమస్తం, వివిధ కళా శిల్ప రహస్యాలు యోగికి కరతలామలకములవుతాయి, అప్రయత్నంగానే స్ఫురిస్తాయి. దీనినే ప్రాతిభం అంటారు. వేల కొలది యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్య పశుపక్షాదుల స్వరాలు, శబ్దాలు, వాటి అర్థాలు ఇతడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అంటారు. దేవ, పితృ, సిద్ధ, సాధ్యాది అష్టవిధ దేవగణాలు ఇతనికి కనిపిస్తారు. దీన్నే దైవము అంటారు. నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వల్ల పరిభ్రమించగలుగుతాడు. ఈ శక్తిని భ్రమం అంటారు. సుడిగుండంలో నీళ్లు తిరుగునట్లు యోగి హృదయంలో సమస్త జ్ఞానము సుడులు తిరుగుతూ అతన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ శక్తిని ఆవర్తం అంటారు. ఇవే కాదు, ఇంకా భయంకరమైన ఉపసర్గలు ఒకదాని వెంట ఒకటిగా జయించిన కొద్దీ వస్తూనే ఉంటాయి, యోగిని ఊరిస్తూనే ఉంటాయి. వీటికి లొంగిపోక, ప్రదర్శనలకు దిగక నిలువరించుకోవడం చాలా అవసరం. మనోమయమైన ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ చిత్తాన్ని తత్ప్రణం చేయడం ఒక్కటే వీటిని జయించే మార్గం. ఇలా విఘ్నాలన్నిటినీ దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి. అలర్క, ఇప్పుడు నీవు ధారణా సప్తకం గురించి తెలుసుకోవాలి. నియమితాహారుడు, జితేంద్రియుడు అయిన యోగి మూర్ధ భాగంలో ధరిత్రిని ధారణ చేయాలి. దాని సూక్ష్మత్వం పొందాలి, అనగా ధరిత్రీత్వం పొందాలి. దాని గుణమైన గంధాన్ని తానే వదలాలి. ఇలాగే వరుసగా పంచభూతాలను ధారణ చేసి తన్మయుడు అవుతూ తద్గుణాలను తానుగా వదలాలి. ఆ పైన తన మనోబుద్ధులను సర్వభూతా మనోబుద్ధులతో కలిపి వాటి సూక్ష్మత్వాలను విడిచిపెట్టాలి. ఇలా 7 వృత్తులను విడిచి యోగి తాను ప్రవృత్తిరహితుడై ముక్తి పొందాలి. సృష్టి అంతా 7 వృత్తులలోనే ఉంటుంది కాబట్టి దీన్ని అభ్యసించిన యోగి దేవాసుర గంధర్వాదుల దేహాలలో ప్రవేశించినా సంగరహితుడుగానే ఉండగలుగుతాడు. ఇతడినే శుద్ధాత్ముడు, యోగసిద్ధుడు అంటారు. ఇతడికి అణిమాది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇవి ముక్తికి సూచకాలు. అణిమ, అణువు కన్నా సూక్ష్మస్థితిని పొందడాన్ని అణిమ అంటారు. మహిమ, సమస్త జగత్తు చేత పూజింపబడడం మహిమ. లఘిమ, తేలికగా అతి శీఘ్రంగా ప్రయాణించగలగడం లఘిమ. ప్రాప్తి, తానింక పొందవలసినది ఏదీ లేదు అన్నంతగా సమస్తాన్ని పొందడం ప్రాప్తి. ప్రాకామ్యం, సమస్త ప్రదేశాలకు తాను వ్యాపించగలగడం ప్రాకామ్యం. ఈషిత్వం, తానే ఈశ్వరుడవ్వడం ఈషిత్వం. వశిత్వం, తాను సమస్తాన్ని వశపరచుకోగలగడం వశిత్వం. గరిమ, పరం, ఏది కోరుకోదగిన స్థానమో, ఏది సమస్త ఐశ్వర్యములకు నిలయమో అది ఏ గరిమ, అదే పరబ్రహ్మస్వరూప స్థానం. వీటినే అష్టసిద్ధులు అంటారు. వీటిని విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే నిర్వాణం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా పతనం తప్పదు. యోగ సాధనతో ముక్తి పొందడం అంటే అపునర్భవ స్థితిని పొందడం. ఇది జనన మరణాలు లేని స్థితి. గర్భావాసం, జననం, వృద్ధి, వార్ధక్యం, కృశత్వం, మృతి అనే 6 రకాల వికారాలు ముక్తుడికి ఉండవు. పంచభూతాల సాంగత్యంతో భేదం, క్లేశం, దాహం ఇత్యాదులు ఇతనికి ఉండవు. భోక్త కాడు, భోజ్యుడు కాడు. తనకు నిత్య సన్నిహితమైన యోగాగ్నితో సమస్త దోషాలను దగ్ధం చేసుకుని యోగి నిర్మలుడై బ్రహ్మ పదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. వేరే ఆలోచనే ఉండదు. నీరు నీటిలో కలిసినట్లు ఎన్నడూ ఎవ్వరూ ఎలాగూ వేరు చేయడానికి వీలులేనంతగా కలిసిపోతాడు. పరమాత్మతో ఆత్మసామ్యాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మైక్యం అంటారు. ఇటువంటి యోగి చర్చలు ఎలా ఉంటాయి చెప్పమని అలర్కుడు అడిగాడు. దానికి దత్తాత్రేయుడు అంగీకరించి ఇలా చెబుతున్నాడు.